హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. శ్రావణ మాసం వచ్చేసిందండి. ఇంకా మనం అందరం పూజలు వ్రతాలు మొదలు పెట్టాల్సిందే. అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని మొదలు పెడతారనమాట. వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అంటే వాళ్ళకి ఫస్ట్ టైం చీర ఎలా డ్రాప్ చేయాలని తెలీదు, ఇంకా ఎలా చేసుకోవాలి డెకరేషన్, అలా కొంచెం ఐడియా కోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరందరూ కూడా ఒకసారి నా వీడియోని చూసి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకవేళ ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. కానీ వీడియోని మాత్రము ఫుల్గా చూడండి, స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్. లైట్ గా ఉంది, మనం ఇలా వేసినా కూడా తేడా తెలుస్తుంది అనమాట. ఉల్టా వేస్తే అందుకని దీన్ని తీసుకోవట్లేదు, ఇలా మీరు చూసి తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ లైట్ గా ఉంది, ఇక్కడ డార్క్ గా ఉంది. ఈ చీరని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇక్కడ లైన్ పెట్టుకోవాలి. మీరు ఒక మార్క్ చేస్తున్నారనుకుంటే ఇలా మార్క్. ఇప్పుడైతే నాకు ఈ చీరకు మార్క్స్ ఉన్నాయి అనమాట, లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలాగే పెట్టుకుంటూ వెళ్తాను మీకు సమానంగా వచ్చేట్టుగా. పెట్టుకోవచ్చు, లేదంటే సేఫ్టీ పిన్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఉల్టా వైపు నుంచి ఇలా పెట్టుకుంటే తొందరగా